ప్రాస్టిట్యూషన్ అనే పదం వినగానే మనం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కానీ భార్యాభర్తలు ఒకరినొకరు కేవలం శరీరాలుగా చూసుకుంటే అప్పుడేం కావాలి? అప్పుడు మీకెందుకు సిగ్గు అనిపించదు? అది ప్రాస్టిట్యూషన్ కంటే ఏ విధంగా భిన్నంగా ఉంది? అబ్బాయి అమ్మాయిని చూడ్డానికి వస్తాడు. అక్కడ అతను చేస్తున్నదల్లా ఆమె శరీరాన్ని కొలవడమే. అది ప్రాస్టిట్యూషన్ కాక మరేమిటి? ఒకవేళ మహిళ కేవలం పురుషుడి శరీరాన్ని లేదా అతని బ్యాంక్ బ్యాలెన్స్ని మాత్రమే కొలుస్తుంటే అది ప్రాస్టిట్యూషన్ కాదా? ఒక ప్రాణమున్న మనిషిని కేవలం ఒక శరీరంలా చూడడమే ప్రాస్టిట్యూషన్. ఒక తల్లి తన బిడ్డ శరీరం గురించి, కేవలం ఆ శరీరం గురించి మాత్రమే చాలా ఆందోళన చెందుతుంది. ఒక ప్రాస్టిట్యూట్ చేసే పనికి దీనికి పెద్ద తేడా ఏముంది? ఆ బిడ్డ మనసులో ఏం జరుగుతుందో ఆ తల్లికి అస్సలు పట్టదు. కానీ బిడ్డ కడుపు నిండా తిన్నాడా లేదా అనే దాని గురించి మాత్రం చాలా ఆందోళన పడుతుంది. నిజానికి ఆ బిడ్డ అంతరాత్మలో ఏం జరుగుతుందనే దాన్ని ఆమె అస్సలు గౌరవించదు. ప్రాస్టిట్యూషన్ పుట్టే ఆ మూల కారణానికి దీనికి తేడా ఏముంది? ఎప్పుడైతే నిన్ను నువ్వు కేవలం ఒక శరీరంలా చూసుకుంటావో అప్పుడే ప్రాస్టిట్యూషన్ మొదలైనట్టు.